ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. ఫర్ గాడ్ డస్ స్పీక్ నౌ వన్ వే, నౌ అనదర్, దో నో వన్ పర్సీవ్స్ ఇట్. జోబ్ చాప్టర్ 33 వర్స్ 14. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు మాట్లాడడం లేదు, దేవుని నుండి నాకు ఏ సమాధానం రాలేదు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నాను, ఎడతెగక ప్రార్థిస్తున్నాను, అయినా దేవుని నుండి నాకు ఏ మాట వినిపించడం లేదు అని. కానీ లేఖన భాగము తెలియజేస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కాదు, ప్రతిసారి మాట్లాడుతుంటాడు. కానీ మనుషులు అది గ్రహించలేరు లేదా కనిపెట్టలేరు అని. అవును, దేవాతి దేవుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆయన మాట్లాడగలడు, ఆయన తన ఉనికిని చాటగలడు, ఆయన ఉన్నాడు అని ప్రతి సందర్భంలో నిరూపిస్తూనే ఉంటాడండి. లేఖన భాగము సెలవిస్తుంది, ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షములు ఆయన పనిని పరచుచున్నవి అని. ఆకాశం వైపు చూసినప్పుడు మనము అర్థం చేసుకోవాలి, ఇంత గొప్ప ఆకాశమును ఏ మనుషుడైనా సృజించగలడా? అది దేవునికి సాధ్యం కదా. అంతరిక్షములోని ఆ యొక్క గ్రహములు, నక్షత్రములు, ఆ అగాధము, ఆయన పని ఎలా ఉంటుందో చాలా తేట తెల్లగా మనకు చూపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక కూడా దేవుడున్నాడా, ఆయన మాట్లాడతాడా, ఆయన వింటాడా అనే పిచ్చి ప్రశ్నలు అడిగేవారు మన మధ్య ఉంటారు కదండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు శోధనలో ఉండి, బలహీనతతో ఉండి, అనారోగ్యముతో ఉండి, ఆర్థిక పరమైన కష్టాల్లో ఉండి, వాటిలో నుండి బయటపడలేక, విడిపింపబడలేక, దేవుడు లేడు అనే నిర్ణయానికి గాని, ఆయన నాతో మాట్లాడడం లేదు, నాకు జవాబు ఇవ్వడం లేదు అని గాని నీవు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నీవు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నీకు సమాధానం ఇస్తూనే ఉంటాడు. నీవే దానిని గ్రహించలేకపోతున్నావు. ఏలీహు అనే వ్యక్తి యోబుకు కలిగినటువంటి ఆ సమస్యలో యోబు యొక్క అంతరంగమును అర్థం చేసుకొని ఒక మాట అంటున్నాడు, నీవెందుకు దేవుడు మాట్లాడడం లేదు అని అనుకుంటున్నావు? దేవుడు ఎప్పుడూ మౌనముగానే ఉండడు, ఆయన ఉనికిని ఎప్పుడూ కూడా చాటుకుంటూనే ఉంటాడు. నీవే దానిని గ్రహించలేకపోతున్నావు, నీవే గమనించలేకపోతున్నావు అని చెబుతున్నాడు. ఏలీహు అంటున్నాడు, దేవుడు నేరుగా మాట్లాడగలడు, ఆయన కలల చేత మాట్లాడగలడు, ఆయన మనకు శ్రమ కలుగజేసి దాని ద్వారా మాట్లాడతాడు, ఆయన వ్యక్తులను ఉపయోగించుకొని, అనగా దైవజనులను, నీతో పాటు ఉన్నటువంటి విశ్వాసులను ఉపయోగించుకొని మాట్లాడగలడు. దేవుడు అనేక విధాలుగా మాట్లాడగలడు. కానీ మనమేమి అర్థం చేసుకోలేకపోతుంటాం. ఎప్పుడు కూడా డైరెక్ట్ గానే దేవుడు మాట్లాడతాడు అని అనుకోవద్దు. అలా అనుకుంటే పొరపాటే. ఉదాహరణకు నీవే దేని గురించో దేవుని యొక్క చిత్తమేమిటి అని అడుగుతున్నావేమో. అయితే లేదా ఒక కార్యము ప్రారంభిస్తూ అది చేయొచ్చా లేదా అనే సందిగ్ధతలో నీవు ఉన్నావేమో. ఇది చేయొచ్చా లేదా అని నీవు దేవుణ్ణి అడిగితే ఆయన రిప్లై చాలా విధాలుగా ఉండొచ్చు. నీవు అనుకున్నది జరగకుండా ఆటంకాలు వస్తే, ఏదో ఒక కారణం చేత ప్రతిసారి ఆగిపోతుంటే మనం అర్థం చేసుకోవచ్చు అది దేవుని యొక్క చిత్తం కాదు అని. అయితే కొన్నిసార్లు ఎంతగా ప్రతికూలతలు వస్తున్నా, ఎన్ని అడ్డంకాలు వస్తున్నా సరే మనకు ఇంకొక ద్వారం తెరవబడుతూనే ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క చిత్తములో ఉంది అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినలేకపోవడానికి కారణం ఏంటండి అంటే, మనము ఈ లోక వ్యక్తులు చెప్పే మాటలు వినడమే, లేదా మన లోపల ఉన్న బాధ, భయము, కలవరము, దేవుని నుండి వచ్చే ఆ సంకేతాలను గ్రహించకుండా ఆపడమే. మనము ప్రశాంతంగా లేనప్పుడు, మనం ఏదో ఒక ఆందోళనతో ఉన్నప్పుడు, మనము మన యొక్క సమస్యను దేవునికి
దేవునికి అప్పగించి ఈ లోకంలో దానికోసము సమాధానం వెతుకుతూ ఉన్నప్పుడు మనము ఎప్పటికీ దేవుని నుండి సమాధానాన్ని పొందుకోలేం. దేవుడు మాట్లాడడం లేదు, జవాబు ఇవ్వడం లేదు అనేది ఒక అబద్ధం. మనము గ్రహించడం లేదు, మనమే తృణీకరిస్తున్నాం అనేది మాత్రం నిజం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ ప్రశ్నకు, నీ బాధకు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. అయితే నీవు ప్రశాంతంగా ఆయన మాటను వినాలి. వినడం అంటే ఎలా మాట్లాడతాడు అని కనిపెట్టాలి, ఏ విధంగా మాట్లాడగలడు అని వేచి చూడాలి. అంతేగాని దేవుడు నన్ను వదిలేశాడని మనకు మనమే ఫిక్స్ అయిపోయి కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు. ఆయన నీకు తప్పక సమాధానం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడుపు, అన్నిటికీ నీవు జవాబును పొందుకోగలవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, గొప్ప తండ్రివయ్యా, మీకు వందనాలు ప్రభా. ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడగల దేవుడు అని, మమ్మల్ని తండ్రి బలపరచగలిగినటువంటి దేవుడు అని, మా అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు అని, మేము చేసే ప్రతి ఒక్క తండ్రి మనవులు మీరు వింటారని, విని మాకు సమాధానం ఇచ్చి మీరు ఎవరి ద్వారా ఒకరి ద్వారా మాట్లాడతారని ప్రభా, ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, వేదనలు, బాధలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతూ మరి తండ్రి మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఏ రోగముతో, ఏ బలహీనతతో, ఏ వ్యాధితో వారు ఉన్నప్పటికీ ప్రభా, ఆ వ్యాధి బాధల నుండి, ఆ యొక్క రోగము నుండి, ఆ బలహీనత నుంచి విడుదల దయచేయండి. మీ శక్తి చేత వారిని నింపండి, మీ బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఈ ఎందరైతే బిడ్డలు తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. చేతి పని లేక మరి తండ్రి ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క చేతి పనిని స్థిరపరచండి తండ్రి. అయా ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. మరి తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు తండ్రి ఆ అప్పుల ఊబి నుండి విడుదల దయచేయండి తండ్రి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ఆ గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, ఆ మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా మంచిగా వారు చదువుకొని ఉన్నతమైన స్థానములో ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో ఈ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచండి ప్రభా. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో విభేదాలు, భార్యాభర్తల మధ్య తండ్రి అయా గొడవలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి కలిగిన కుటుంబముగా, సమాధానము కలిగిన కుటుంబముగా, ఐక్యత కలిగినటువంటి కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబం ఉండడానికి సహాయం చేయండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడిపించండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి ప్రభా. అదే విధంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోవడానికి, అదే విధంగా మీ నామములో ప్రార్థించడానికి, మీ సన్నిధిలో మోకరించడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రభా గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. అధికారులను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని, ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సమాధాన దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి అయ్యా. మరి తండ్రి ఎటువంటి
విభేదాలు ఎవరితో లేకుండా సమాధానపరచండి. అదేవిధంగా నా ప్రభువ, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న సేవను ఫలింప చేయండి, విస్తరింప చేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభు, మిషనరీస్ ని దీవించండి, వారిని ఆశీర్వదించండి అయ్యా. వారు చేసేటువంటి ఆ పరిచర్యలో కూడా మీరు తోడై ఉండండి నా ప్రభు. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని అయ్యా, మీరే వారిని ఆదరించి బలపరచమని ప్రభు, నిత్యము మీలో ఆనందించే భాగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.